హాయ్ ఫ్రెండ్స్, భామా కలాపం 2 ప్రియమణి హీరోయిన్గా ఆహాలో నిర్మించిన భామా కలాపం ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఎందుకంటే ఓటీటీలో ఆ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. దానికి సీక్వెల్గా రెండో పార్ట్ ఈరోజే రిలీజ్ అయింది. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అనుపమ తన ఫుడ్ ఛానల్ యూట్యూబ్లో సక్సెస్ అయిందని హోటల్ పెడుతుంది. అయితే ఆ హోటల్లో ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి పోలీసులు వస్తారు. అదే సమయంలో కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న అనుపమ అనుకోకుండా హోటల్ నుంచి పారిపోతూ వస్తున్న క్రిమినల్ని కారుతో గుద్దుతుంది. ఆ తర్వాత ఆ గొడవ పెద్దదై ఆమె ప్రాణాల మీదకి వస్తుంది. అదే సమయంలో కుకింగ్ కాంపిటీషన్లో బంగారు కోడిపెట్టను గెలుచుకోవడం కోసం అనుపమ ఏం చేసింది? మరోపక్క లోబో అనే ఒక డ్రగ్ స్మగ్లర్ హైదరాబాద్ లోకల్ డాన్తో డీల్ కుదుర్చుకోవడం కోసం హీరోయిన్ అవ్వాలనుకుంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ని ఎలా మోసం చేశాడు, అసలు ఆ బంగారు కోడిపెట్ట ట్రాఫీలో ఏముంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు సినిమాని స్టార్టింగ్ బాగానే మొదలుపెట్టిన తర్వాత నుంచి చాలా స్లో అయిపోయి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లో మారి సస్పెన్స్ లాంటివి ఏమీ లేకుండా బోరింగ్గా సాగుతుంది. ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా అనిపించినా సరే సినిమా టేకింగ్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. మనకి క్లైమాక్స్కి వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది. క్లైమాక్స్లో మళ్ళీ భామా కలాపం పార్ట్ 3 కూడా ఉంది అంటూ హీరోయిన్కి 2 ఛాన్సులు ఇచ్చాడు దర్శకుడు. ఒకటి రాలో చేరాలా లేదా యూరోప్లోని ఒక పెద్ద చెఫ్గా మారాలా, 2 అవకాశాల్లో అనుపమ ఏది ఎంచుకుంటుంది అన్నది పార్ట్ 3లో చూపించబోతున్నాడు. ప్రియమణి, శరణ్య తమ పాత్రలకు న్యాయం చేశారు. అంతకు మించి పెద్దగా చేసిందేమీ లేదు. ఇక పోలీస్ ఆఫీసర్గా ఒంటి చేతితో తిరుగుతూ హీరోయిన్ బెదిరించే పోలీస్ ఆఫీసర్ యాక్షన్ బాగుంటుంది. అతను తప్ప మిగతా ఎవరికి కూడా నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. ఖాళీగా ఉండి ఏదో ఒకటి చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూసేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?